శ్రీమన్మహాభారతము 860వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వం. అందులో 53వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధర్మరాజు బృహదస్వ మహర్షిని నలమహారాజు వృత్తాంతాన్ని సవిస్తరముగా తెలియచేయమని ప్రార్థన చేయగానే బృహదస్వ మహర్షి రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, పూర్వము వీరసేన మహారాజ పుత్రుడైనటువంటి నలమహారాజు ఉండేవాడు. అతడు సర్వ సద్గుణ సంపన్నుడు, బలవంతుడు, మంచి అందగాడు. అంతేకాదు అస్త్రశాస్త్ర కోవిదుడు కూడా. ఆనాటి మహారాజులలో మహేంద్రునిలాగా భాసిస్తూ ఉండేవాడు నలమహారాజు. సూర్య భగవానునిలాగా తేజస్సు కలిగి ఉండేవాడు నలమహారాజు. బ్రహ్మణ్యో వేదవిచ్చూరః నిషధేషు మహీపతి. వేదవిదుడైనటువంటి బ్రహ్మణ్య మూర్తిగా ఉండేవాడు నలమహారాజు. అయితే ఆ నలమహారాజు అక్షప్రియ, పాచికలాటలో ప్రీతి కలిగినటువంటి వాడు. సత్యవాది, సత్యమే పలికేటటువంటి వాడు నలమహారాజు. సుందరమైనటువంటి స్త్రీల మనస్సులను కరిగించి మరపించేటటువంటి అద్భుతమైన రూపము కలవాడు నలమహారాజు. అంతేకాదు ఉదారుడు, ఇంద్రియములను జయించినటువంటి వాడు, ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, సాక్షాత్తు మనువులాగా లోకరక్షకుడైనటువంటి వాడు నలమహారాజు. సరే, ఇక అదే కాలంలో విదర్భ దేశాన్ని భీమ మహారాజు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు మంచి సర్వసద్గుణ సంపన్నుడు. అయితే అతనికి సంతానము లేదు. భీమ మహారాజు సంతానం కోసం అనేక విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బ్రహ్మర్షి అయినటువంటి దమనుడు అనేటటువంటి ఒక ఋషి స్వయముగా భీమరాజు భవనానికి వచ్చాడు. వెంటనే మహారాణితో కలిసి భీమ మహారాజు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించే దమన మహర్షిని పూజించి సత్కారములతో సంతోషపరిచాడు. ఇక ఆ చక్రవర్తి స్వాగత సత్కారములకు సంతోషించినటువంటి తస్మై ప్రసన్నో దమనః స భార్యాయ వరం దదౌ కన్యారత్నం కుమారాంశ్చ త్రీన్ ఉదారాన్ మహాయశాః. ఆ భీమ మహారాజు సమర్పించినటువంటి స్వాగత సత్కారములకు సంతోషించిన దమన మహర్షి వారి పట్ల ప్రసన్నుడై వారికి ఒక పుత్రికారత్నమును ప్రసాదిస్తూ పుత్రికారత్నముతో పాటు కీర్తి ప్రతిష్టలు సముపార్జించేటటువంటి ఉదార స్వభావులైన 3 పుత్రులు కూడా కలిగేటట్టుగా వరాన్ని ప్రసాదించాడు. ఆ వర ప్రభావము చేత భీమ మహారాజుకు ఒక కూతురు, 3 కుమారులు కలిగారు. ఆ కూతురి పేరు దమయంతి. ఇక కొడుకులేమో దముడు, దాంతుడు, దమనుడు. వారంతా కూడా అద్భుతమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వారే. ఇక దమయంతేమో రూపేణ తేజస యశసా శ్రియా సౌభాగ్యేన చ లోకేషు యశఃప్రాపసు మధ్యమా. దమయంతి రూప, తేజో, యశస్సౌభాగ్య సంపదలతో తులతూగుతూ లోకములో కీర్తి పొందింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ
మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.